గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్. మనం నిన్న బ్యాక్ ఎండ్ కాంపోనెంట్ స్టార్ట్ చేశాం కదా, అది చూద్దాం. నేను ఫస్ట్ విపిసి సెక్యూరిటీ గ్రూప్ బాస్టియన్ విపిన్ ఆర్డిఎస్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అవన్నీ క్రియేట్ చేశాను. ఓకే, నా ఇప్పుడు మనం మళ్ళీ ఇంకొకసారి బ్యాక్ ఎండ్ కాంపోనెంట్ చూద్దాం. సో ఇవి లోడ్ బ్యాలెన్సింగ్, ఆటో స్కేలింగ్, ఈ రెండు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఇవి ప్రతి చోట వస్తాయి. అది డాకర్ క్యూబర్నెటిస్ లో వస్తాయి, విఎమ్స్ చేసినా ఎక్కడ చేసినా వస్తూనే ఉంటాయి. ఇవి ఒక అప్లికేషన్ స్కేల్ చేయడానికి ఈ రెండు మ్యాండేటరీ అనమాట. ట్రాఫిక్ కి పెరుగుతున్నప్పుడు అప్లికేషన్ స్కేల్ చేయడం, ట్రాఫిక్ తగ్గుతున్నప్పుడు అప్లికేషన్ లో ఇన్ఫ్రాని డిలీట్ చేయడం, వీటన్నిటికీ రెండు కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నేర్చుకునేటప్పుడు లైక్ ఇట్ కాస్ట్ సంథింగ్. కాస్ట్ అంటే మనీ కాదు, టైం అండ్ ఎఫర్ట్స్ ఖచ్చితంగా ఈ రెండు పెట్టాల్సిందే. సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నేర్చుకునేటప్పుడు అది ఫస్ట్ లో మీకు కష్టం అనిపించినా కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేసి కొంచెం టైం స్పెండ్ చేస్తే డెఫినెట్లీ ఈజీగానే ఉంటుంది. ఓకే, సో ఇది నేను మాన్యువల్ గా చేసి చూపించేసి కట్ చేయొచ్చు, బట్ మీకు ఇంత డీటెయిల్ గా లోడ్ బ్యాలెన్సింగ్, ఆటో స్కేలింగ్ ఎవరు ఏ కోర్స్ లోనూ చేసి ఉండకపోవచ్చు మోస్ట్లీ. అది ఎవడేమి కోర్సెస్ అయినా, వేరే పెయిడ్ కోర్సెస్ అయినా, యూట్యూబ్ లో ఉంటే ట్యూటోరియల్స్ ఎక్కడ కూడా ఒక ప్రాజెక్ట్ తీసుకొని దాన్ని ఇన్ఫ్రాని స్కేల్ చేసి, ఆటో స్కేలింగ్ సెట్ చేసి, ట్రాఫిక్ పెంచితే మొత్తం ఇన్ఫ్రా పెరిగేలాగా విత్ టెరాఫార్మ్ ఆటోమేషన్ మోస్ట్లీ ఎక్కడ ఉండకపోవచ్చు. సో మీరు ఇది ట్రై చేయండి. అందుకే మనకి ఇక్కడ ఇంత ఎఫర్ట్స్ పడుతుంది మనం వన్స్ దీన్ని సెటప్ చేయడానికి కూడా. ఓకే, సో నిన్న ఏం చేసాం అనేది మీరు ఒకసారి చూస్తే ఎగ్జిక్యూషన్. ఫస్ట్ నేను AWS ఇన్స్టెన్స్ క్రియేట్ చేశాను ఒక బ్యాక్ ఎండ్. మనం అనుకున్న ప్లాన్ ఏంటి, ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి, దాంట్లో యాన్సిబుల్ యూజ్ చేసి బ్యాక్ ఎండ్ మొత్తాన్ని కాన్ఫిగర్ చేయాలి. కాన్ఫిగర్ చేసిన తర్వాత ఇన్స్టెన్స్ ని స్టాప్ చేసి AMI తీసుకోవాలి, అమెజాన్ మిషన్ ఇమేజ్. ఓకే, తర్వాత ఆ AMIని యూజ్ చేసుకొని మనం ఆటో స్కేలింగ్ గ్రూప్ తో నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ని ట్రాఫిక్ ని బట్టి మనం ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేస్తూ పోతాం. దట్ ఈస్ అవర్ ప్లాన్ యాక్చువల్లీ. సో ఇలా ఒకసారి ఎగ్జిక్యూషన్ చూడండి. ఇది AMI, ఇది AWS ఇన్స్టెన్స్ బ్యాక్ ఎండ్. వన్స్ ఇన్స్టెన్స్ క్రియేట్ అయిన తర్వాత మనం నల్ రిసోర్స్ యూస్ చేస్తున్నాం. ఎందుకు నల్ రిసోర్స్ యూస్ చేస్తున్నాం అంటే, null resource will not create any resource actually, but it is useful to copy the files and to run the provisioners into the AWS instance. Okay, so it has the triggers attribute, so that we can trigger this null resource whenever instance ID is changed. ఓకే, సో ఇన్స్టెన్స్ ఐడి ఎప్పుడైతే చేంజ్ అవుతుందో ఇది ట్రిగ్గర్ అవుతుంది. ట్రిగ్గర్ అయిన తర్వాత కనెక్షన్ తీసుకొని మన స్క్రిప్ట్ ని కాపీ చేస్తుంది. ఏముంది స్క్రిప్ట్ లో అంటే, యాన్సిబుల్ ని ఇన్స్టాల్ చేస్తున్నాం అండ్ యాన్సిబుల్ పుల్ యూస్ చేస్తున్నాం. ఓకే, ఎందుకంటే మళ్ళీ మనం ఇమేజ్ తీసుకొని డిలీట్ చేయబోతాం కాబట్టి యాన్సిబుల్ పుల్ యూస్ చేసుకుంటే ఇంకా ఫాస్ట్ గా ఉంటుంది. లోకల్ హోస్ట్ ని టార్గెట్ చేస్తూ కాంపోనెంట్ బ్యాక్ ఎండ్ ఎన్విరాన్మెంట్ డెవ్ అని పాస్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ చూస్తే టెరాఫార్మ్, ఇది మీకు తెలుసు, SH స్పేస్ స్క్రిప్ట్ నేమ్ అండ్ వేరియబుల్. ఈ వేరియబుల్ హార్డ్ కోడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం టెరాఫార్మ్ వేరియబుల్స్ లో పెట్టుకొని ఉన్నాం కాబట్టి. ఓకే, సో ఇక్కడ నుంచి ఫైల్ కాపీ అవుతుంది. కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, ఫైల్ కాపీ అయిన తర్వాత మనకు రిమోట్ ఎగ్జిక్ ద్వారా ప్రొవిజనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అయ్యి ఇది రన్ అయ్యేప్పుడు యాన్సిబుల్ పుల్ ఇది డైనమిక్ గా అక్కడ క్లోన్ అవుతుంది. క్లోన్ అయ్యి మనకు main.yaml రన్ అవుతుంది. ఓకే, main.yaml రన్ అవుతుంది. main.yaml లో ఏముంది, కాన్ఫిగరింగ్ కాంపోనెంట్ అనేది మనం పాస్ చేస్తున్నాం -e ద్వారా, యాన్సిబుల్ కమాండ్ లైన్ వేరియబుల్ ద్వారా. హోస్ట్ ఆల్, అక్కడ నేను ఇచ్చిండేది -i లోకల్ హోస్ట్ కాబట్టి ఆబ్వియస్లీ లోకల్ హోస్ట్ లో రన్ అవుతుంది. బికమ్ ఎస్ అండ్ దెన్ vas_files. మీకు ఎక్కువ వేరియబుల్స్ ఉంటే మీరు ఇలా సపరేట్ వేరియబుల్స్ -dev, వేరియబుల్స్ -prod అని రాసుకొని లోడ్ చేయొచ్చు. ఒకవేళ అన్ని ఎక్కువ లేకపోతే మనం డైరెక్ట్ గా
నేను ఇది కామెంట్ చేస్తున్నా. కాంపోనెంట్ అంటున్నాం కదా, బ్యాక్ ఎండ్కి వెళ్తుంది. బ్యాక్ ఎండ్కి వెళ్ళిన తర్వాత మన టాస్క్లు రన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంతకంటే ముందు డిపెండెన్సీ మనం కామన్ అని ఇచ్చున్నాం కాబట్టి ఈ కామన్ అనేది రన్ అవుతుంది అనమాట. కామన్ లో టాస్క్స్ లో మెయిన్ డాట్ యామెల్. ఓకే, యాప్ లొకేషన్ మన స్లాష్ యాప్ అది రిమూవ్ చేస్తుంది, మళ్ళీ క్రియేట్ చేస్తుంది, మన కోడ్ ని డౌన్లోడ్ చేస్తుంది. ఓకే, డౌన్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తుంది. నోట్.js ని డిసేబుల్ చేయడం, 20ని ఎనేబుల్ చేయడం, ఇన్స్టాల్ చేయడం, ఎక్స్పెన్స్ యూజర్, అండ్ దెన్ నేను ఇది రిమూవ్ చేసేస్తాను నేను ఎందుకు ఇంకా కన్ఫ్యూజన్ కోసం. ఇన్స్టాల్ డిపెండెన్సీస్ మన స్లాష్ యాప్ లోకి వెళ్ళి npm ఇన్స్టాల్ కొట్టేస్తుంది. దాని తర్వాత బ్యాక్ ఎండ్ సర్వీస్ టెంప్లెట్స్ లోంచి బ్యాక్ ఎండ్ డాట్ సర్వీస్. ఇక్కడ MySQL హోస్ట్ ఉంది కదా, ఈ వార్స్ లో నేను MySQL హోస్ట్ ఇస్తాను. MySQL హోస్ట్ ఎలా ఇస్తానంటే MySQL హైఫన్ environment .daws82s.online. నేను ఎన్విరాన్మెంట్ ఆల్రెడీ పాస్ చేస్తున్నాను కదా, సో ఇక్కడికి వచ్చినప్పుడు వేరియబుల్స్ లోడ్ చేసేటప్పుడు ఎన్విరాన్మెంట్ ఆబ్వియస్లీ కమాండ్ లైన్ ఆల్స్ అనేది హైయెస్ట్ ప్రిఫరెన్స్ కదా, MySQL హైఫన్ dev తీసేసుకుంటుంది. ఓకే, అండ్ ఇన్స్టాల్ పైథాన్ లైబ్రరీస్ ఇంకా కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయ్యి ఇక డేటాని ఇంపోర్ట్ చేసి ఒకసారి రీస్టార్ట్ చేస్తుంది అనమాట. సో దట్స్ ఇట్. ఒకసారి రన్ చేద్దాం. నేను ఐ నీడ్ టు పుష్ దిస్ expense ansible roles cf. Okay, Terraform plan, sorry, Terraform apply. నేను లోకల్ ల్యాప్టాప్ లోంచి రన్ చేస్తున్నా కాబట్టి ఐ షుడ్ హ్యావ్ VPN, ఆర్ఎల్స్ మీరు బ్యాషిన్ హోస్ట్ లో టెరాఫామ్ ఇన్స్టాల్ చేసి అక్కడ నుంచి రన్ చేయొచ్చు. బట్ VPN గురించి తెలుసుకోవడానికి ఐఎమ్ డూయింగ్ దిస్. https :943 NIPN. కనెక్ట్ అయ్యి ఫైల్ ని కాపీ చేస్తుంది.
కనెక్ట్ అవ్వట్లేదు. కనెక్ట్ అయింది. ఇనిషియలైజ్ అవడానికి ఇన్స్టెన్స్ కొంచెం టైం పట్టింది. ఇట్స్ ఓకే. ఇంకా హ్యాండ్స్ఫుల్ ఇన్స్టాల్ అవుతుంది. ప్లైవుడ్ రన్ అవుతుంది. ఓకే. సో డేటా అంతా ఇంపోర్ట్ అయిపోయింది. సో బ్యాక్ ఎండ్ మొత్తం సెటప్ అయిపోయింది. సార్ చూద్దాం. ఓకే, మనకి ఇక్కడ హెల్త్ చెక్ యూఆర్ఎల్ కూడా ఉంటుంది. http://localhost ఇక్కడే రన్ అవుతుంది కాబట్టి 8080/health. సో ఇక్కడ రెస్పాన్స్ వస్తుంది అంటే ఇట్ ఈస్ రన్నింగ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు డెవలపర్స్ ఏంటంటే VPN యూస్ చేసుకొని వాళ్ళ APIs ని కూడా టెస్ట్ చేసుకుంటారు. లాస్ట్ టైం అడిగారు కదా API అంటే ఏంటి అనేది. సో అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఓకే, API అంటే ఏంటి? ఒక సిస్టమ్ యొక్క URL ని హిట్ చేస్తే మనం డేటా అనేది వస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటారు అనమాట, డేటాబేస్ లో డేటా. సో మనకు HTTP మెథడ్స్ ఏంటి? HTTP మెథడ్స్ గెట్, పోస్ట్, పుట్, డిలీట్, ఇంకా ఆప్షన్స్ అవి ఉన్నాయి. సో మోస్ట్లీ యూస్ చేసేది ఫస్ట్ 4 మాత్రమే. గెట్ అంటే డేటాని రిసీవ్ చేసుకోవడం, అంటే ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్స్ డేటా ఉంది కదా అది ప్రాపర్ గా వస్తుందా లేదా అనేది. పోస్ట్ అంటే కొత్త ట్రాన్సాక్షన్ ని డేటాబేస్ లోకి ఎంటర్ చేయడం.
పుట్ అంటే ఉన్న ట్రాన్సాక్షన్ ని అప్డేట్ చేయడం, డిలీట్ అంటే ట్రాన్సాక్షన్ ని డిలీట్ చేయడం. సో ఇది అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి? సో ఇంటర్ఫేస్ అంటే ఇట్స్ నథింగ్ బట్ మనం ఇంటరాక్ట్ అయ్యే ఒక విధానం. డేటాబేస్ తో ఎలా ఇంటరాక్ట్ అవుతాం, డైరెక్ట్ గా డేటాబేస్ లోకి వెళ్ళి మన క్వైరీస్ రన్ చేసే యాక్సెస్ మనకు ఉండదు కాబట్టి, అలాంటి యాక్సెస్ మనం ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాం. గవర్నమెంట్ దగ్గర 10th క్లాస్ రిజల్ట్స్, ఎంసెట్ ర్యాంక్ రిజల్ట్స్ ఉంటాయి. గవర్నమెంట్ వాళ్ళ డేటాబేస్ యాక్సెస్ ని ఎవరికి ఇవ్వదు. ఆ, అలా అని అందరు ఎవరికి ఇవ్వకపోతే బాగుండదు కాబట్టి వాళ్ళు దానికి ముందు ఒక నోట్ జేఎస్ జావా ప్రోగ్రామింగ్ రాసి వాళ్ళ ఏపీఐని హిట్ చేస్తే మనకు రెస్పాన్స్ వస్తుంది. సో అలా ఏపీఐని ఎట్లా హిట్ చేయాలి అంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ నౌన్స్ అండ్ వర్బ్స్. ఓకే, నౌన్స్ అంటే నేమ్స్, వర్బ్స్ అంటే యాక్షన్స్, లైక్ నామవాచకం అండ్ క్రియ తెలుగులో. ఓకే, సో ఇప్పుడు యూజర్స్ ఆర్ అనేది ఏంటి? నౌన్సా వర్బ్సా? నౌన్. గెట్ యూజర్, వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ వర్బ్. అలానే మనకు అప్డేట్ యూజర్, ఇది వర్బ్. అలానే డిలీట్ యూజర్, ఇది వర్బ్. అలానే క్రియేట్ యూజర్, క్రడ్ లాగా, సో ఇది వర్బ్. ఓకే, సో యూజర్స్ ఇప్పుడు నేను ఎట్లా డిజైన్ చేస్తానంటే ఏపీఐస్ ని, ఓకే, ఇప్పుడు https://ap.gov.in/rank, ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ పంపించాలి. ఓకే, లైక్ 109 సంథింగ్. సో ఇదేంటి? /rank/యూజర్ అనుకుందాం. ఓకే, సో ఇదేంటి? గెట్ యూజర్ ర్యాంక్. ఓకే, అంటే ఒక యూజర్ ఈ నౌన్ పైన, అంటే ఈ యూజర్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇది, దిస్ ఇస్ నౌన్. దీనిపైన గెట్ యూజర్ అనే వర్బ్ రన్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ హెచ్టిటిపి గెట్ మెథడ్ రాస్తారన్నమాట. ఓకే, సో ఇదే యూఆర్ఎల్ ని నేను హెచ్టిటిపి డిలీట్ రన్ చేస్తాను అనుకోండి, ఏమవుతుంది? యూజర్ విల్ బి డిలీటెడ్, యూజర్ ర్యాంక్ విల్ బి డిలీటెడ్ సిస్టంలోంచి. సో ఇదే దానిపైన నేను హెచ్టిటిపి అప్డేట్ రన్ చేశాను అనుకోండి, ఏమవుతుంది? యూజర్ ర్యాంక్ విల్ బి అప్డేటెడ్. సో ఇదే దానిపైన నేను హెచ్టిటిపి పోస్ట్ రన్ చేశాను అనుకోండి, ఫస్ట్ లో యూజర్ ర్యాంక్స్ విల్ బి క్రియేటెడ్ ఇన్ డేటాబేస్. ఓకే, ఒకే యూఆర్ఎల్ పైన మన హెచ్టిటిపి మెథడ్స్ ని చేంజెస్ చేయడం ద్వారా, ఓకే, యూ కెన్ ఇంటరాక్ట్ విత్ డేటాబేస్. సెలెక్ట్ క్వైరీస్, అప్డేట్ క్వైరీస్, డిలీట్ క్వైరీస్ రాకుండా మనం ఇట్లా చేసామంటే ఇప్పుడు ప్రతి అథెంటికేషన్ అనేది ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి. సో ఈ యూఆర్ఎల్ హిట్ చేసేప్పుడు వాళ్ళు యూజర్ నేమ్ పాస్వర్డ్ పంపిస్తారు. ఇప్పుడు నేను బయట వాళ్ళకి ఇది ఇవ్వడం సేఫా కాదా? మనకి ఈనాడు, టీవీ9, సాక్షి ఇట్లాంటి వాళ్ళందరికీ వాళ్ళ వెబ్సైట్ లో కూడా పెడుతుంటారు కదా, రిజల్ట్స్ వచ్చాయి చెక్ చేసుకోండి అని. ఇప్పుడు వాళ్ళ దాంట్లో మనం లైక్ మన ఫ్రంట్ ఎండ్ లాగా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏపీఐని హిట్ చేస్తారు, ఈ హాల్ టికెట్ నెంబర్ పంపిస్తారు, ఆ డేటా వస్తుంది, మనం చూపిస్తారు. ఇది బయట వాళ్ళకి ఇవి ఇవ్వడం సేఫా కాదా?
బయట వాళ్ళకి ఇవి ఇవ్వడం సేఫ్ కాదు. సో ఈ యాక్సెస్ వాళ్ళకు ఉండదు అనమాట. అంటే ఇక్కడ రిసోర్సెస్ కూడా కంట్రోల్ చేయొచ్చు. సో బయట వాళ్ళకి నేను ఫర్ ఎగ్జాంపుల్ ర్యాంక్ యూజర్స్ అని చెప్పేసి హెచ్టిటిపి గెట్ మొత్తం హాల్ టికెట్స్ అన్ని ఒక సిఎస్వి ఫైల్లో ఇచ్చా అనుకోండి. సిఎస్వి ఇదేంటిది యూఆర్ఎల్ చూడండి, ర్యాంక్ యూజర్స్ అని ఇచ్చాను. ఆ యూజర్స్ ఆర్ఎల్స్ లైక్ మనకు కామా సపరేటెడ్ అయినా స్లాష్ కామా సపరేటెడ్ అయినా ఓకే, ఆర్ ఒక అటాచ్మెంట్ లాగా అప్లోడ్ చేసినా ఓకే దీనికి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 అండ్ 2 3 4 అండ్ 4 5 6 ఇలాంటిది బయట వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది? ఇలాంటి బయట వాళ్ళకి ఇవ్వడం సేఫా కాదా? ఇది కూడా ఇవ్వడం సేఫ్ కాదు. ఎందుకంటే మనం ఇది ఎవరు వాడతారు దీన్ని? పేపర్ లో పబ్లిష్ చేస్తూ ఉంటారు కదా మొత్తం రిజల్ట్స్. మన గవర్నమెంట్ లో ఉండే అడ్మిన్స్ లైక్ గవర్నమెంట్ లో ఉండే అడ్మిన్ టీమ్ వాళ్ళు యూస్ చేస్తారు ఇది. ఇట్లా బల్క్ గా యూజర్ ర్యాంకింగ్స్ చెక్ చేసుకునేది మనం బయట వాళ్ళకి ఇవ్వకూడదు. పేపర్ లో పబ్లిష్ చేయాలి అనుకున్నప్పుడు మొత్తం ఎగ్జామ్ అటెండ్ అయిన హాల్ టికెట్ నెంబర్స్ అన్ని డౌన్లోడ్ చేసి సిఎస్వి ఫైల్లో ఇచ్చి ఈ ఏపైని కానీ హిట్ చేసామంటే అది డేటాబేస్ లోకి వెళ్ళి ఆ యూజర్ ర్యాంక్ హాల్ టికెట్ నెంబరు కీ లాగా ర్యాంక్ అనేది వాల్యూ లాగా మనకి తీసుకొచ్చిస్తుంది. సో అడ్మిన్ కంట్రోల్లో ఎవ్రీథింగ్ ఉంటుంది. వాళ్ళు బయట వాళ్ళకి ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు అనేది ఇప్పుడు యూజర్స్ ఇలా కూడా ఇవ్వకూడదు. యూజర్స్ తర్వాత ఒక్కటే ఉండాలి హాల్ టికెట్ నెంబర్. ఇలా హిట్ చేసామనుకోండి నాట్ వ్యాలిడ్ అని చెప్పి పంపిస్తారు మనకి రెస్పాన్స్. ఈ చెక్స్ అన్ని వాళ్ళు చేసుకుంటారు ఆ ప్రోగ్రామింగ్ లో. ఓకే, సో దీస్ ఆర్ ఏపీఐస్. సో ఇట్లా మన డెవలపర్స్ ఏపీఐస్ ని డెవలప్ చేసేటప్పుడు వాళ్ళు బ్రౌజర్ లో శాంపుల్ డేటా పంపించుకొని ఇలా అంతా చెక్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ఏపీఐస్. సో ఇప్పుడు మనం కూడా మన ఏపీఐని హిట్ చేయొచ్చు. ఇప్పుడు ఆ కోడ్ ని డౌన్లోడ్ చేస్తే మీకు చూస్తే తెలుస్తుంది. బట్ అదంత అవసరం మనకు లేదు యాక్చువల్ గా, బట్ అడిగారు కాబట్టి చెప్తున్నాం. ఇప్పుడు మీ కోడ్ డౌన్లోడ్ చేసి చూస్తే డెవలపర్స్ అందులో కోడ్ రాసింటారు. ఓకే, సో ఈ కోడ్ లో చూడండి, సారీ, మనం గెట్ ఆల్ ట్రాన్సాక్షన్స్ అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్రాన్సాక్షన్స్ అనేది రన్ అవుతుంది. సో ఇదంతా వాళ్ళు డెవలపర్స్ చూసుకుంటారు. బట్ దీనికి యూఆర్ఎల్స్ వచ్చేసి గెట్ హెల్త్ అంటే ఈ రెస్పాన్స్ వస్తుంది. పోస్ట్ మెథడ్ లో మీరు స్లాష్ ట్రాన్సాక్షన్ అని రన్ చేస్తే మీరు జేసాన్ లో అది పంపించాలి. గెట్ స్లాష్ ట్రాన్సాక్షన్ గెట్ అని ఇచ్చి ట్రాన్సాక్షన్ ఐడి కూడా ఇవ్వాలి. డిలీట్ ఆల్ ట్రాన్సాక్షన్స్, డిలీట్ వన్ ట్రాన్సాక్షన్, గెట్ సింగిల్ ట్రాన్సాక్షన్ అంటే స్లాష్ ట్రాన్సాక్షన్ స్లాష్ ఐడి ఇవ్వాలి. అదే కదా ఇక్కడ మనం చూసింది కూడా స్లాష్ యూజర్స్ అని రన్ మీరు హిట్ చేసి మొత్తం హాల్ టికెట్ నెంబర్స్ ని సిఎస్వి లాగా ఇస్తే మొత్తం అన్ని యూజర్స్ అన్ని ర్యాంక్ వస్తుంది. ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇలా ఇచ్చేస్తే మీరు
ఏం జరుగుతుంది? మొత్తం ఉండే యూజర్స్ మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా మొత్తం ఏమేమి ఎవరెవరు రాశారని చెక్ చేసుకొని ఆ డేటా అంతా ఇస్తుంది మనకు. సో అలానే ఇప్పుడు నేను కూడా ఇక్కడ మన ఇన్స్టెన్స్ పైన http://8080/transactions cannot get transactions. ఇక్కడ లేవు ట్రాన్సాక్షన్స్ ఏమి మనకి ఇంకా. సో అందుకని తీసుకురాలేకపోతుంది. మనం ఇప్పుడు కొంచెం ఎంటర్ చేద్దాం. సారీ, ట్రాన్సాక్షన్ గెట్ ఆల్ ట్రాన్సాక్షన్ అంటే ఇక్కడ వీళ్ళు ట్రాన్సాక్షన్ అని ఇచ్చారు, బట్ రైట్ వర్డ్ అయితే ట్రాన్సాక్షన్స్. ఓకే, రిజల్ట్ చూడండి ఎంటీ వచ్చింది, ఎందుకంటే ఏం లేవు కాబట్టి. ఎందుకు హిట్ అవ్వట్లేదు ఇక్కడ? ఓకే, నేను పోర్ట్ నెంబర్ 8080 లోకల్ నుంచి యాక్సెస్ ఇవ్వలేదు, సో అది కూడా ఇవ్వాలి. VPN నుంచి మనం ఏమి ఇచ్చాం? పోర్ట్ నెంబర్ 22నే ఇచ్చాం. బట్ డెవలపర్స్ కోసం అయితే డెఫినెట్లీ మనం పోర్ట్ నెంబర్ 8080 కూడా ఇవ్వాలి. బ్యాక్ ఎండ్ VPN HTTP. ఓకే, సో వాళ్ళు ఇలా చెక్ చేసుకుంటూ ఉంటారు అనమాట, డెవలప్ చేస్తూ టెస్ట్ చేసుకుంటూ ఉంటారు. సో దట్ ఈస్ అబౌట్ APIs. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని స్టాప్ చేసి AMI తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు టెరాఫార్మ్ స్టాప్ EC2 ఇన్స్టెన్స్. EC2 ఇన్స్టెన్స్ స్టేట్ అనేది ఒకటి ఉంది. నేను లోపలికి వెళ్ళి సో ఇలా ఇస్తే మనది స్టాప్ అయిపోతుంది. ఇన్స్టెన్స్ స్టేట్ బ్యాక్ ఎండ్ and then instance ID backend.id state stop. బట్ నేను ఇలా ఇస్తే ఏం జరుగుతుందంటే టెరాఫార్మ్ ఇదంతా రన్ చేసేటప్పుడు, ఓకే, సో ఫస్ట్ ఈ రిసోర్స్ క్రియేట్ అవుతుంది. టెరాఫార్మ్ ఏం చేస్తుంది? సీక్వెన్షియల్ గా వెళ్తుందా, అన్ని రిసోర్సెస్ ని ఒకేసారి క్రియేట్ చేస్తుందా?
ఒకవేళ 10 రిసోర్సెస్ ఉన్నాయి, 10 రిసోర్సెస్ కి ఎలాంటి డిపెండెన్సీ లేదు ఒకదానికొకటి. టెరాఫామ్ 10 రిసోర్సెస్ ని ఎట్ ఎ టైం క్రియేట్ చేస్తుంది, వన్ బై వన్ వెళ్ళదు. డిపెండెన్సీ ఉంటేనే డిపెండెన్సీ తీసుకొని తర్వాత వెళ్తుంది. డిపెండెన్సీ లేకపోతే అన్నిటిని ఒకేసారి క్రియేట్ చేస్తుంది ప్యారలల్ గా. ఓకే, మీరు చూడండి కావాలంటే టెరాఫామ్ అప్లై కొట్టినప్పుడు. సో ఇప్పుడు ఇది రన్ అవుతున్నప్పుడు నేను దీన్ని స్టాప్ చేయొచ్చా లేదా? ఎస్ సార్, నో రైట్. సో స్టాప్ చేయకుండా ఉండాలి అంటే నేను ఎక్స్ప్లిసిట్ గా డిపెండ్స్ ఆన్ అనేది ఇవ్వాలి. డిపెండ్స్ ఆన్ ఈక్వల్ టు null resource dot backend. సో ఇలా ఇస్తే ఏం జరుగుతుంది, టెరాఫామ్ దీన్ని క్రియేట్ చేయడానికి వస్తుంది. వచ్చిన తర్వాత డిపెండ్స్ ఆన్ చూస్తుంది, null resource dot backend. ఓకే, దిస్ రిసోర్స్ is dependent on this null resource. సో ఫస్ట్ I should complete this, then I have to run this అని వస్తుంది అనమాట. ఓకే, తర్వాత వన్స్ ఇన్స్టెన్స్ స్టాప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? AMI తీసుకోవాలి. AMI AWS AMI from EC2 Terraform, from instance Terraform. AWS AMI from instance backend అని ఇస్తున్నా. ఓకే, నేమ్ అనేది మన ఇష్టం, ఏమైనా ఇచ్చుకోవచ్చు. నేమ్, I'm giving this. You can keep this in locals also. Okay, resource name, local dot resource name. Okay, source instance ID, ఏ ఇన్స్టెన్స్ AMI తీసుకోవాలి. ఇది స్టాపింగ్ లో ఉన్నప్పుడు నేను దీన్ని AMI తీసుకోవచ్చా, ఆర్ కంప్లీట్లీ స్టాప్ అయినాకనే తీసుకోవాలి? కంప్లీట్లీ స్టాప్ అయ్యాకే తీసుకోవాలి కాబట్టి మళ్ళీ ఇక్కడ డిపెండ్స్ ఆన్ రాసుకోవాలి. సో దిస్ ఈస్ డిపెండ్ ఆన్ AMI ఇన్స్టెన్స్ స్టాప్. ఓకే, అనేది లిస్ట్ అంటే అది స్టాప్ అయిన తర్వాతనే మనం తీసుకోవాలి. సో వన్స్ AMI క్రియేట్ అయిపోయిన తర్వాత ఆ ఇన్స్టెన్స్ ని ఏం చేద్దాం? Can I delete it? AMI వచ్చేసిన తర్వాత మనకు we can delete it, no problem. ఎందుకంటే ఆ AMI ని మనం ఆటో స్కేలింగ్ ఇస్తే అదే కొత్త ఇన్స్టెన్సెస్ ని క్రియేట్ చేస్తుంది అనమాట ప్రెసెంట్ కాన్ఫిగరేషన్ తో. ఓకే, సో ఇప్పుడు నేను అది డిలీట్ చేద్దాం. టెరాఫామ్ delete EC2 instance. ఓకే, సో టెరాఫామ్ ని డిలీట్ చేయడానికి మనకు రిసోర్స్ లేదు. జనరల్ గా ఏంటి అంటే మనం టెరాఫామ్ డెస్ట్రాయ్ కొడితే అవుతుంది, బట్ ఇక్కడ మనం డెస్ట్రాయ్ అనేది రన్ చేయలేం కాబట్టి సో let us take null resource.
మన దగ్గర AWS కమాండ్ లైన్ ఉంది కదా, AWS కమాండ్ లైన్ delete instance. Terminate actually. delete EC2 instance. అలా ఏ ఇన్స్టెన్స్ అనుకున్నారు? టర్మినేట్ ఇన్స్టెన్సెస్ అనమాట. ఏం లేదు, AWS EC2 టర్మినేట్ ఇన్స్టెన్స్, ఆ ఇన్స్టెన్స్ ఐడి మనం పాస్ చేయాలి, దట్స్ ఆల్. ఇప్పుడు నేను ఏది రన్ చేయాలి, రిమోట్ ఎగ్జెక్, నల్ ఎగ్జెక్, లోకల్ ఎగ్జెక్? వై రిమోట్? నేను సర్వర్ కనెక్ట్ అయ్యి లోపల ఏం చేయట్లేదు, జస్ట్ కమాండ్ లైన్ రన్ చేస్తున్నా. AWS కాన్ఫిగర్ ఉంది కదా, అలానే AWS కమాండ్ లైన్ మన దగ్గర క్రెడెన్షియల్స్ కాన్ఫిగర్ చేస్తున్నాం కాబట్టి. బట్ ఇది AMI క్రియేట్ అయిన తర్వాతనే కదా చేయాలి. సో దిస్ ఈస్ డిపెండ్స్ ఆన్ AWS AMI from instance dot backend. ఓకే, అండ్ ఇక్కడ ఇక మనం లోకల్ ఎగ్జెక్ రన్ చేయొచ్చు. ప్రొవిజనర్ లోకల్ ఎగ్జెక్, ఓకే, కమాండ్ ఈక్వల్ టు AWS EC2 terminate instances, ఇన్స్టెన్స్ ఐడీస్, ఇన్స్టెన్స్ ఐడి పాస్ చేయాలి. ఇన్స్టెన్స్ ఐడి మన దగ్గర ఉందిగా. ఓకే, సో కాన్ఫిగరేషన్ అయిపోయింది. Ansible తో టాప్ చేసాం. టాప్ చేశాక AMI తీసుకుంటున్నాం. AMI తీసుకున్నాక ఇన్స్టెన్స్ అవసరం లేదు కాబట్టి డిలీట్ చేస్తున్నాం. ఓకే, లెట్ us do this. Terraform plan. ఓకే, సేమ్ ఉంది. బ్యాక్ ఎండ్ డిలీట్ అనుకున్నా. లైన్ నెంబర్ 55. ఓ సారీ, ఇక్కడ రాంగ్ ప్లేస్. ఓకే, ఇప్పుడు ఇంకా AMI ఇన్స్టెన్స్ స్టాప్ అవ్వడం అండ్ డిలీట్ చేయడం. Terraform అప్లై. సో ఇన్స్టెన్స్ ఇప్పుడు స్టాప్ అవుతూ ఉంటుంది.
It is stopping. స్టాప్ అయిపోయింది. ఇప్పుడు ఏఎంఐస్ లోకి వెళ్తే క్రియేట్ అవుతుంది. సో ఏఎంఐ అంటే ఏం లేదు, మీకు కావాల్సిన కాన్ఫిగరేషన్స్ అన్ని ఒక సర్వర్ లో చేసుకొని స్టాప్ చేసి ఏఎంఐ అని తీసుకోవడం అంతే. సింగిల్ క్లిక్ యాక్చువల్ గా. సో దాన్నే మనం టెర్రాఫామ్ లో ఇన్స్టెన్స్ ఐడి పెట్టాం అంతే, దట్స్ ఆల్. యూజువల్ గా 2 to 3 minutes పట్టొచ్చు. నాకు ఇప్పుడు వీన్ అవసరం లేదు కాబట్టి ఆఫ్ చేస్తుంది. వీకెండ్ మధ్యలో ఆఫ్ చేశాను కాబట్టి పోయింది. ఓకే, సరే, నో ప్రాబ్లం. మధ్యలో ఉన్నప్పుడు ఆఫ్ చేయకూడదు. ఇప్పుడు మళ్ళీ నేను రన్ చేస్తే ఏమవుతుంది? మళ్ళీ టెరాఫామ్ అప్లై రన్ చేస్తే ఏమవుతుంది? కాన్ఫిగరేషన్ ఫైల్స్ చెక్ చేసుకుంటుందా ఫస్ట్ నుంచి మళ్ళీ? సో ఇక్కడికి వస్తుంది, మనం ఇచ్చింది ఏంటి? EC2 ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేయమని. బట్ ఇప్పుడు ఏ స్టేట్ లో ఉంది అది? ఇప్పుడు EC2 ఇన్స్టెన్స్ ఏ స్టేట్ లో ఉంది? స్టాపింగ్ లో ఉంది. బట్ మనం ఇక్కడ ఇచ్చింది
క్రియేట్ చేసి రన్ చేయమని, అది స్టాపింగ్ లో ఉంది. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ స్టార్ట్ చేయడానికి కానీ ఆ కొత్త ఇన్స్టెన్స్ ని కానీ ట్రై చేస్తుంది అనమాట. మోస్ట్లీ స్టార్ట్ చేయడానికే చూస్తుంది. అంటే ఎవరో స్టాప్ చేశారు దీన్ని, సో ఐ హ్యావ్ టు స్టార్ట్ ఇట్ అగైన్ అనుకుంటున్నది. చూద్దాం ఏం చేస్తుందో. ఇది ఓకే, ఇది మధ్యలో మనము చేసాం కాబట్టి అది మళ్ళీ అవుతుంది. టు యాడ్ నల్ రిసోర్స్, ఇది డిలీట్. ఓకే, రిసోర్సెస్ టు యాడ్, let us see. Want to destroy. ఇంకా అది ఇన్స్టెన్స్ ఉందా లేదా చెక్ చేస్తుంది తప్ప రన్నింగ్ లో ఉందా లేదా అని చెక్ చేసుకోవట్లేదు. ఇట్ ఈస్ ఓకే. మళ్ళీ మనకు ఏఎంఐ క్రియేట్ అవుతుంది, డిలీట్ అవుతుంది. టెర్రఫార్మ్ ఇక్కడ ఇన్స్టెన్స్ ఉందా లేదా చెక్ చేసుకుంటుంది తప్ప రన్నింగ్ లో ఉందా లేదా చెక్ చేయట్లేదు. పాత ఏఎంఐ డిలీట్ చేసి కొత్త ఏఎంఐ క్రియేట్ చేస్తుంది. Okay, this is good. This is just now 87. మధ్యలో స్టాప్ చేయొద్దు విపిఎన్. సరే, ఇప్పుడైతే మనకు ఏఎంఐ వచ్చేస్తుంది. సో ఏఎంఐ వచ్చాక మన గోల్ ఏంటి? సో ఈ ఏఎంఐతో మనం ఇన్స్టెన్సెస్ రన్ చేయాలి. దీన్ని మనం ఆటో స్కేలింగ్ కూడా ఇవ్వాలి. ఆటో స్కేలింగ్ ఇస్తే ఏం చేస్తుందంటే ట్రాఫిక్ పెరిగినప్పుడు తగ్గినప్పుడు మొత్తం ఆటో స్కేలింగ్ టేక్ కేర్ చేస్తుంది అనమాట. సో ప్రెసెంట్ అయితే మనము ఇమాజిన్ హెచ్ఆర్ ఎగ్జాంపుల్ లాగా, హెచ్ఆర్ కి మనం ఒక జేడీ ఇచ్చేసాం. సో అది జస్ట్ టీమ్ అనేది లాంచ్ చేయబోతున్నాం, ఒక జేడీ ఇచ్చేసాం. ఒక టీమ్ అయితే క్రియేట్ చేయాలి, టార్గెట్ గ్రూప్ అని. సో నేను ఇన్స్టెన్సెస్ నేమ్ వచ్చేసి ఎక్స్పెన్స్ డెవ్ బ్యాక్ ఎండ్ అనే టార్గెట్ గ్రూప్ ఇస్తున్నా. ఓకే, హెచ్టిటిపి ఇది 8080 కదా మనకు, అండ్ expense dev protocol can be the same. సో హెచ్టిటిపి పైన స్లాష్ హెల్త్ అనే ఉంది, మనకు హెల్త్ అనే యూఆర్ఎల్ ఉంది. సో అలా ఇస్తున్నా నేను. హెల్తీ థ్రెషోల్డ్ సీక్వెన్షియల్ గా 2 సక్సెస్ అయితే హెల్తీ అయినట్టు, సీక్వెన్షియల్ గా 2 ఫెయిల్యూర్ అయితే ఫెయిల్ అయినట్టు. 5 సెకండ్స్ లోపల రెస్పాన్స్ రావాలి. ఎవ్రీ 10 సెకండ్స్ ఒకసారి జరగాలి. సక్సెస్ స్కోర్స్ 200 to 299. ఓకే, నెక్స్ట్ ప్రెసెంట్ ఏం లేవు మనకు. క్రియేట్ టార్గెట్ గ్రూప్ ఎంటీగా క్రియేట్ చేస్తున్నాం. మీరు ఒక టీమ్ క్రియేట్ చేశారు, దాంట్లోకి ఇంకా రిక్రూట్ చేయలేదు అనమాట. సో అలానే నేను టార్గెట్ గ్రూప్ ని క్రియేట్ చేశాను. బట్ ఈ టార్గెట్ గ్రూప్ లోకి పర్సన్స్ ని రిక్రూట్ చేసుకోవాల్సింది ఎవరు? హెచ్ఆర్. లైక్ ఇక్కడ ఆటో స్కేలింగ్ అనమాట. ఓకే, సో చూద్దాం. హెచ్ఆర్ కి మనం ఒక టెంప్లెట్ ఇవ్వాలి కదా, జాబ్ డిస్క్రిప్షన్ అదంతా. సో దట్ ఈస్ కాల్డ్ లాంచ్ టెంప్లెట్. ఇక్కడ లాంచ్ టెంప్లెట్ అంటే ఏం లేదు, ఇన్స్టెన్స్ ని ఎలా కాన్ఫిగర్ చేయాలి అనేది మనం ఇవ్వడం. మనము EC2 ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేసుకునేటప్పుడు నేము, ఏఎంఐ అండ్ దెన్ విపిసి, సెక్యూరిటీ గ్రూప్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటాం కదా, అదే లాంచ్ టెంప్లెట్ అంటే. సో ఇప్పుడు నేను క్రియేట్ లాంచ్ టెంప్లెట్ ఇస్తున్నా.
నేను ఎక్స్పెన్స్ డెవ్ బ్యాక్ ఎండ్ అని ఇస్తున్నా నేమ్. ఓకే, సో డిస్క్రిప్షన్ ఇట్ ఈస్ ఫైన్, ఆప్షనల్. ఇప్పుడు ఏఎంఐ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ఏఎంఐ సెలెక్ట్ చేసుకోవాలి? ఏఎంఐ ఏది ఇవ్వాలి? ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఏఎంఐ ఉంది కదా, అది మై ఏఎంఐస్ ఓన్డ్ బై మీ. ఇది అప్ అయిపోయినట్లుంది క్రియేషన్. ఓకే, మనది అవైలబుల్ EF4. సో మన ఏఎంఐ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇన్స్టెన్స్ టైప్, ఏ ఇన్స్టెన్స్ టైప్ లాంచ్ చేయాలనుకుంటున్నారు? T3 మైక్రో. అంటే హెచ్ఆర్ కూడా చెప్తాం కదా, సీనియర్ రిసోర్సా జూనియర్ రిసోర్సా అని. అట్లా కీ పేర్ మనకు అవసరం లేదు, డోంట్ ఇంక్లూడ్ ఇన్ లాంచ్ టెంప్లెట్. సబ్నెట్, ఏ సబ్నెట్ లోకి లాంచ్ చేయాలి మనం? ప్రైవేట్. నేను ప్రిఫరబుల్ గా 1A లోకి ఇస్తున్నా. సెక్యూరిటీ గ్రూప్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసాంగా, బ్యాక్ ఎండ్ సెక్యూరిటీ గ్రూప్, ఎక్స్పెన్స్ డెవ్ బ్యాక్ ఎండ్. ఈ అడ్వాన్స్ గా మనకేం అవసరం లేదు. అంతే, దట్స్ ఆల్. క్రియేట్ లాంచ్ టెంప్లెట్. అంటే ఏమేమి సెలెక్ట్ చేసుకోవాలి మన ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసేటప్పుడు అనేది ఇస్తున్నాం. ఓకే, లాంచ్ టెంప్లెట్ క్రియేట్ చేసామా? ఇప్పుడు ఆటో స్కేలింగ్ లోపలికి వెళ్ళి క్రియేట్ ఆటో స్కేలింగ్ గ్రూప్. నేను ఎక్స్పెన్స్ డెవ్ బ్యాక్ ఎండ్ అనే ఇస్తున్నా. సెలెక్ట్ లాంచ్ టెంప్లెట్. ఇప్పుడు మనం క్రియేట్ చేసిందే ఫస్ట్ వర్షన్, ఏది ఇప్పుడే కదా క్రియేట్ చేసాం. నెక్స్ట్ నెట్వర్క్, ఎక్స్పెన్స్ డెవ్, అవైలబిలిటీ జోన్ యుఎస్ ఈస్ట్ 1A, ఎక్స్పెన్స్ డెవ్ ప్రైవేట్ యుఎస్ ఈస్ట్ 1A. అండ్ దెన్ ఓకే, ఇది కొత్తగా వచ్చిన ఫీచర్. ఇంకోటి సెలెక్ట్ చేసుకుందాం, యుఎస్ ఈస్ట్ 1B. అంటే ఏంటి? ఒక అవైలబిలిటీ జోన్ లో లాంచ్ చేయడానికి ఫెయిల్ అయితే, ఒకవేళ అవైలబిలిటీ జోన్ డౌన్ ఉండి, ఆటోమేటిక్ గా మనకు 1B లో కూడా లాంచ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ లోడ్ బ్యాలెన్సర్ కి అటాచ్ చేయొచ్చు మనం. అటాచ్ టు ఎగ్జిస్టింగ్ లోడ్ బ్యాలెన్సర్ మనకు ఉంది కదా, లోడ్ బ్యాలెన్సర్ అండ్ టార్గెట్ గ్రూప్. అంటే ఏంటి? మనం హెచ్ఆర్ కి చెప్తున్నాం ఏ టీమ్ లో ప్లేస్ చేయాలనేది కూడా. ఓకే, ఎక్స్పెన్స్ డెవ్ బ్యాక్ ఎండ్, మన లోడ్ బ్యాలెన్సర్ టార్గెట్ గ్రూప్. అండ్ దెన్ వెరైటీస్ అదేం అవసరం లేదు. హెల్త్ చెక్ ఆల్రెడీ అక్కడ మనం చేస్తున్నాం. హెల్త్ చెక్ గ్రేస్ పీరియడ్ అంటే ఇన్స్టెన్స్ లాంచ్ అయిన ఎంతసేపటికి, లాంచ్ అయిన వెంటనే ఇన్స్టెన్స్ వెంటనే అప్ అయిపోదుగా, సో కొంచెం టైం తీసుకుంటుంది అవన్నీ రన్ చేయడానికి. ఎంత టైం తీసుకుంటుంది? ఒక పెద్ద అప్లికేషన్ అనుకోండి, ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ టు ప్రిపేర్. అదే ఒక చిన్న అప్లికేషన్ అనుకోండి, ఇట్ విల్ టేక్ లెస్ టైమ్ టు ప్రిపేర్. సో నేనైతే ఇక్కడ 60 సెకండ్స్ ఇస్తున్నా. అంటే ఇన్స్టెన్స్ లాంచ్ అయిన 60 సెకండ్స్ కి దానికి టైం ఇస్తున్నాం మొత్తం సర్వీస్ ని రన్ చేసుకోవడానికి. సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్, బ్యాక్ ఎండ్ రీస్టార్ట్ అదంతా ఉంది కదా, ఆ 60 సెకండ్స్ తర్వాత లోడ్ బ్యాలెన్సర్ దీన్ని హిట్ చేస్తుంది అనమాట, హెల్తీగా ఉందా లేదా అని. నెక్స్ట్, మీకు ఎన్ని ఇన్స్టెన్సెస్ కావాలి? ఒకటి కావాలి, మినిమం ఒకటి, మాక్సిమం 10. స్కేలింగ్ అంటే మన ఇన్స్టెన్సెస్ నెంబర్ పెంచడానికి. ఓకే, సో ఇది
ఇన్స్టెన్సెస్ ని ఎలా లాంచ్ చేయాలి అనేది, కొత్తవి లాంచ్ చేసేప్పుడు ఉన్నవి టర్మినేట్ చేసి లాంచ్ చేయాలా, ఆర్ లాంచ్ చేసి టర్మినేట్ చేయాలా, ఇదంతా. ఇక్కడ ప్రెసెంట్ నేను నో పాలసీ ఇస్తున్నాను. అది చూడండి, ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ ఈజీగానే ఉంది. కెపాసిటీ డిఫాల్ట్, నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్, అంతే. క్రియేట్ ఆటో స్కేలింగ్. సో ఇప్పుడు చూడండి ఏం చేస్తుందో ఇది. క్రియేట్ చేస్తుంది చూడండి. మనం ఇచ్చిన ఏమైతే క్రియేట్ చేస్తుంది. ఇక్కడ ఆటోమేటిక్ స్కేలింగ్ లో మనం ఒక డైనమిక్ పాలసీ పెట్టుకోవచ్చు. క్రియేట్ డైనమిక్ పాలసీ, టార్గెట్ స్కేలింగ్, టార్గెట్ ట్రాకింగ్ పాలసీ, యావరేజ్ సిపి యూటిలైజేషన్ 60 ఆర్ 70 కంటే దాటితే ఓకే ఇన్స్టెన్సెస్ ని క్రియేట్ చేయమని చెప్తుంది. ఇప్పుడు 4 ఇన్స్టెన్సెస్ ఉన్నాయనుకోండి, 4గిట్లో సిపి యావరేజ్ 70 కంటే ఎక్కువ ఉంది అనుకోండి, ఇట్ మీన్స్ 4 పర్సన్స్ వర్క్ చేస్తున్నారు. 4 పర్సన్స్ డైలీ 10 అవర్స్ వర్క్ చేస్తున్నారు. సో అంటే మీనింగ్ వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్. అలానే ఆటో స్కేలింగ్ కూడా ఇక్కడ ఉన్న ఇన్స్టెన్సెస్ అన్నిటికీ సిపి యూటిలైజేషన్ యావరేజ్ తీసుకుంటుంది. 70 కంటే క్రాస్ అయితే అది స్కేలింగ్ అంటే ఏంటంటే ఇంకా పెంచుతుంది అనమాట ఇన్స్టెన్సెస్ ని. స్కేల్ అవుట్ అంటే తగ్గించడం. యాడ్ ఆర్ రిమూవ్ కెపాసిటీ యూనిట్స్ యాజ్ రిక్వైర్డ్. సో ఇది ఆటో స్కేలింగ్. ఆటో స్కేలింగ్ ఇన్పుట్స్ ఏంటి? లాంచ్ టెంప్లెట్ కదా, మీరు క్రియేట్ చేసేటప్పుడే అది లాంచ్ టెంప్లెట్ అడుగుతుంది. లాంచ్ టెంప్లెట్ కి ఇన్పుట్ ఏఎంఐ. సో ఏఎంఐ ఉంటే మనం లాంచ్ టెంప్లెట్ క్రియేట్ చేయొచ్చు. లాంచ్ టెంప్లెట్ అంటే ఏంటి? సో ఏ ఇన్స్టెన్సెస్ ఏఎంఐ కన్సిడర్ చేయాలి, అండ్ దెన్ నెట్వర్క్ సెట్టింగ్స్ లైక్ సెక్యూరిటీ గ్రూప్ అండ్ ఇవన్నీ ఇచ్చేసాక మనం లాంచ్ టెంప్లెట్ ఇచ్చేస్తాం. లాంచ్ టెంప్లెట్ తీసుకెళ్ళి మనం ఆటో స్కేలింగ్ ఇచ్చామంటే ఆటో స్కేలింగ్ కి మెన్షన్ చేస్తాం మీరు ఏ టార్గెట్ గ్రూప్ లో దీన్ని మెన్షన్ ప్లేస్ చేయాలి అనేది. ఓకే, ఇప్పుడు టార్గెట్ గ్రూప్ ఓకే ఒక ఇన్స్టెన్స్ ని పెట్టేసింది చూడండి, అంటే టీంలోకి రిక్రూట్ చేసేసింది హెచ్ఆర్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ టార్గెట్ గ్రూప్ ని లోడ్ బ్యాలెన్సర్ కి అటాచ్ చేయాలి. అంటే టీమ్ ని మేనేజర్ తో ఇంటరాక్ట్ చేయించాలి. సో మన మేనేజర్ ఇక్కడ ఉన్నాడు, దాని లోపలికి వెళ్ళి రూల్స్. ఓకే, ఇప్పుడైతే ప్రెసెంట్ ఫిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది. అంటే మేనేజర్ ని హిట్ చేసినప్పుడు అతను ఏం చెప్తాడు క్లయింట్ కి, ఇంకా టీమ్ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది, సో ఐ నీడ్ సమ్ టైమ్ అంటాడు. సో ఇప్పుడు టీమ్ రిక్రూట్మెంట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇప్పుడు బ్యాక్ ఎండ్ డాట్ app-dev.daws82s.online అని ఎవరైనా హిట్ చేస్తే అప్పుడు అది మన బ్యాక్ ఎండ్ టార్గెట్ గ్రూప్ కి వెళ్ళాలి. ఓకే ఫైన్. అలానే అనలిటిక్స్ అనే ఇంకొక సర్వీస్ ఉంది అనుకోండి బ్యాక్ ఎండ్ లాగానే, అంటే మన ఎక్స్పెన్సివ్ అనలిటిక్స్. అప్పుడు ఏం చేస్తాం, అక్కడ మళ్ళీ ఎవరైనా అనలిటిక్స్ అని హిట్ చేస్తే అప్పుడు అది అనలిటిక్స్ కాంపౌండ్ కి వెళ్ళాలి, అనలిటిక్స్ టార్గెట్ గ్రూప్ కి వెళ్ళాలి.
ఓకే. సో అలా ఇక్కడ మనం రూల్ రాయాలన్నమాట. యాడ్ రూల్ నేమ్ బ్యాక్ సారీ బ్యాకెండ్ అని ఇచ్చానులే. ఓకే నేమ్ యాడ్ కండిషన్ హోస్ట్ హెడర్. ఇప్పుడు ఎవరైనా హోస్ట్ హెడర్ బ్యాకెండ్ డాట్ యాప్ -dev డాట్ daws82s డాట్ ఆన్లైన్ అని ఇస్తే వాల్యూ కన్ఫర్మ్ ఓకే ఎవరైనా ఇలా ఇస్తే నెక్స్ట్ ఫార్వర్డ్ టు టార్గెట్ గ్రూప్ ఎక్స్పెన్స్ డేవ్ బ్యాకెండ్. నెక్స్ట్ ఇది ప్రియారిటీ చూసుకుంటుంది. ఓకే ఏది తక్కువ ఉంటే అది విన్ అవుతుంది అనమాట. సో ఇది నేను 10 ఇస్తున్నా. ఓకే సో ఇప్పుడు చూడండి నేను బ్యాక్ ఎండ్ డాట్ ఇలా ఇచ్చాను. వెళ్ళిందా బ్యాక్ ఎండ్ కి? ఇంకా వెళ్ళలేదు. ఇది జస్ట్ ఫిక్స్డ్ రెస్పాన్స్ మాత్రమే. ఇప్పుడు మన టార్గెట్ గ్రూప్ లోకి వెళ్ళి చూద్దాం. నేను చెప్తాను ఇప్పుడు మొత్తం క్లారిటీ ఇస్తాను మళ్ళీ. అన్హెల్తీ అని వస్తుంది ఎందుకు? సి డయాగ్రామ్ అన్హెల్తీ వచ్చింది అంటే ఫస్ట్ మీరు ఏం చెక్ చేసుకోవాలి? సో మన ఇన్స్టెన్స్ లోడ్ బ్యాలెన్సర్ నుంచి పోర్ట్ నెంబర్ 8080 ని అలౌ చేయాలా? అలౌ చేయాలి కదా. సో అది మనం రాసుకోలేదు ఇంకా. బ్యాక్ ఎండ్ should allow connections from app_alb on port number 8080. సోర్స్ వచ్చేసి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ నుంచి వస్తుంది. ఓకే బ్యాక్ ఎండ్కి వస్తుంది. ఇప్పుడు మనం అది ఇవ్వాలి. No module called app_alb. app_alb_sg. ఓకే సో ఇప్పుడు చూడండి ఇక్కడ టార్గెట్ గ్రూప్ హెల్తీ అంటే మనం ఇచ్చిన హెల్త్ చెక్ సెట్టింగ్స్ ఏంటి? మన లోడ్ బ్యాలెన్సర్ ఈ టార్గెట్ గ్రూప్ ని కంటిన్యూస్ గా హిట్ చేస్తూ ఉంటుంది అనమాట.
ఎవ్రీ 10 సెకండ్స్కి ఒకసారి కంటిన్యూస్గా 2 చెక్స్ సక్సెస్ అయితేనే అది హెల్తీగా వస్తుంది, లేకపోతే లేదు. సో ఇప్పుడు మనం హిట్ చేద్దాం. చూడండి, ఇది ఎక్కడి నుంచి వస్తుంది? బ్యాక్ ఎండ్ నుంచి వస్తుంది. సో ఇప్పుడు మనం మొత్తం ఒకసారి ఏం జరుగుతుందో చెక్ చేద్దాం. నో ట్రాన్సాక్షన్స్ ఆబ్వియస్లీ. ఇప్పుడు నేను ఇది హిట్ చేసినప్పుడు ఫస్ట్ Route 53. Route 53లో మనం ఏమి ఇచ్చాం? ఎవరైనా star.app-dev.taws82s.online హిట్ చేస్తే మనం రిక్వెస్ట్ ఎక్కడికి పంపించమని చెప్పాం? లోడ్ బ్యాలెన్సర్కి పంపించమని చెప్పాం. అదే కదా మనం ఇచ్చింది అక్కడ. సరే, అది లోడ్ బ్యాలెన్సర్కి పంపించింది. లోడ్ బ్యాలెన్సర్లో లిజనర్ ఏంటి మనం ఇచ్చింది అక్కడ? మనం లోడ్ బ్యాలెన్సర్లో ఇచ్చిన లిజనర్ HTTP 80 కదా. ఇప్పుడు మన లోడ్ బ్యాలెన్సర్ ని మనం HTTP పోర్ట్ నెంబర్ 80 పైన లిజన్ అవ్వమని చెప్పాం. ఇది HTTPగా. సో లిజనర్ కి రిక్వెస్ట్ వస్తుంది. లిజనర్ కి రిక్వెస్ట్ వచ్చాక ఆ లిజనర్ ఏం చేస్తుంది? లెట్ మీ స్టాప్. సో లిజనర్ కి రిక్వెస్ట్ వచ్చాక లిజనర్ ఏం చేస్తుంది? రూల్స్ ని చెక్ చేసుకుంటుందిగా. లిజనర్ షుడ్ చెక్ ఇట్స్ రూల్స్. సో రూల్స్ ని ఎలా చెక్ చేసుకుంటుంది? ప్రియారిటీ వైజ్ చెక్ చేసుకుంటుంది. ఫస్ట్ ప్రియారిటీ 10. మనం ఇక్కడ ఇచ్చిన రూల్ ఏంటి? ఎవరైనా backend.app-dev.taws82s.online ఇలా ఇస్తే, నేను ఇచ్చేటప్పుడు ఇలానే ఇవ్వాలి. నేను ఒకవేళ backend. ఇలా ఇవ్వకుండా సంథింగ్ స్పెల్ మిస్టేక్ అయ్యి backend. ఇలా ఇస్తే అసలు రిక్వెస్ట్ Route 53కి వెళ్తుందా? వెళ్ళదు. సో మీరు ఇలా ఇస్తేనే వెళ్తుంది రిక్వెస్ట్. దీనికి ముందు మీ ఇష్టం వచ్చింది ఇచ్చుకోవచ్చు. సో నేను బ్యాక్ ఎండ్ అని కాన్ఫిగర్ చేశాను. ఇప్పుడు మనం ఇచ్చిన రూల్ ఏంటి? ఎవరైనా backend.app-dev.taws82s.online అని ఇస్తే మనం ఏం చేయమని చెప్పాం? ఈ ట్రాఫిక్ ని ఇక్కడ చూడండి, ఏం చేయమని చెప్పాం? ఆ వచ్చిన ట్రాఫిక్ ని బ్యాక్ ఎండ్ టార్గెట్ గ్రూప్ కి పంపించమని చెప్పాం. సో పంపించే ముందు లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది? లోడ్ బ్యాలెన్సర్ గెట్ ద హెల్తీ ఇన్స్టెన్సెస్. ఏవైతే హెల్తీగా ఉన్న ఇన్స్టెన్సెస్ ఆ టార్గెట్ గ్రూప్ లోంచి వాటికి తీసుకొని వాటికి పంపిస్తుంది. లోడ్ బ్యాలెన్సర్ సెండ్ ట్రాఫిక్ టు ఎనీ హెల్తీ ఇన్స్టెన్స్. ఓకే, సో మన అల్టిమేట్ గా మన ఇన్స్టెన్స్ కి వస్తుంది. మన ఇన్స్టెన్స్ కి వచ్చాక మన ఇన్స్టెన్స్ రన్నింగ్ అవుతుంది కాబట్టి రెస్పాండ్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ద ఓవరాల్ ప్రొసీజర్. ఓకే, సో ఇప్పుడు నేను టెరాఫార్మ్ ద్వారా ఏమేమి క్రియేట్ చేయాలి?
టార్గెట్ గ్రూప్, లాంచ్ టెంప్లేట్. లాంచ్ టెంప్లేట్ క్రియేట్ చేసేప్పుడు ఏముండాలి? ఏఎంఐ మ్యాండేటరీగా ఉండాలి. ఓకే, సో లాంచ్ టెంప్లేట్ లో ఏం చెప్తాం మనం? వాట్ ఎవర్ ఇన్స్టెన్సెస్ you create, put them in లాస్ట్ టెంప్లేట్ లో చెప్పేది మనం ఆటో స్కేలింగ్ గ్రూప్ లో కదా. లాంచ్ టెంప్లేట్ లో మనం ఏఎంఐ, సెక్యూరిటీ గ్రూప్, నెట్వర్క్ ఇవన్నీ సెట్టింగ్స్ చేస్తాం. సెట్టింగ్స్ చేసి ఆటో స్కేలింగ్ గ్రూప్ కి లాంచ్ టెంప్లేట్ ఇచ్చి, ఓకే, ఇన్స్టెన్సెస్ ని క్రియేట్ చేసిన తర్వాత టార్గెట్ గ్రూప్ కూడా ఇస్తాం. అంటే ఏ టీంలో మీరు ప్లేస్ చేయాలి అనేది. తర్వాత ఏఎస్జి పాలసీ. పాలసీ ఏంటి? సిపియు యూటిలైజేషన్ క్రాస్ 70%, create new instances. ఓకే, ఇక్కడ మినిమం ఎన్ని ఉండాలి, మాక్సిమం ఎన్ని ఉండాలి, డిసైడ్ ఎన్ని ఉండాలి అనేది సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. అంటే ట్రాఫిక్ ఎంతైనా ఉండనివ్వండి, ఎంత తక్కువ ఉన్నా కూడా మినిమం నాకు 2 ఇన్స్టెన్సెస్ కావాలి అనేది మీరు ఇచ్చుకోవచ్చు. మాక్సిమం 10 ఇన్స్టెన్సెస్ వరకు వెళ్ళు, అంతే తప్ప మాక్సిమం అనేది దాని ఇష్టం కాదు. మాక్సిమం కూడా మన లిమిట్ సెట్ చేయాలి, లేకపోతే అది ఏ 1000 ఇన్స్టెన్సెస్ లో క్రియేట్ చేస్తుంది బై మిస్టేక్, ఏమైనా మన కోడ్ లో ప్రాబ్లం ఉన్నప్పుడు. ఇదంతా అయిపోయిన తర్వాత మనం లిజనర్ రూల్ ని కాన్ఫిగర్ చేయాలి. if someone hits backend dot, then forward to backend target group అని. ఓకే, సో ఇది ఓవరాల్ గా. నేను మీకు మాన్యువల్ గా చేసి చూపించాను కదా మొత్తం, దీన్ని మనం టెరాఫామ్ లో కాన్ఫిగర్ చేయాలి. సో లెట్ మీ డిలీట్ ఆల్ దీస్ థింగ్స్. ఫస్ట్ రూల్ డిలీట్ చేద్దాం. ఈ రూల్ డిలీట్ చేస్తున్నాం. ఓకే, రూల్ ఇక్కడ మనం ఆటో స్కేలింగ్ గ్రూప్ ని కూడా డిలీట్ చేస్తే ఇన్స్టెన్స్ కూడా ఆటోమేటిక్ గా డిలీట్ అవుతుంది. మీకు టార్గెట్ గ్రూప్ అండ్ లాంచ్ టెంప్లెట్. ఓకే, సో ఇప్పుడు మన ఇన్స్టెన్స్ ఆటోమేటిక్ గా షట్ డౌన్ అయిపోతుంది. నేను దీన్నే మొత్తం మళ్ళీ టెరాఫామ్ లో క్రియేట్ చేస్తాను. సో ఫస్ట్ ఏం చేద్దాం, ఇప్పుడు ఏఎంఐ క్రియేట్ చేశాక you can create target group and launch template. Okay, AWS target group Terraform. ఏదో ఒకటి తీసుకుంటున్నాం.
బ్యాకెండ్. ఓకే, నేమ్ వచ్చేసి మనం లోకల్ డాట్ రిసోర్స్ నేమ్. ఓకే, పోర్ట్ నెంబర్ 8080. ప్రోటోకాల్ HTTP. VPC వచ్చేసి మనకు VPC ఉందా ఇక్కడ? VPC ID. VPC ఐడిని తెచ్చుకుంటున్నాను. తెచ్చుకొని I can give it inside local VPC ID equal to data.aws.ssm parameter dot VPC ID dot value. Local dot VPC ID. ఓకే, VPC ID అయిపోయింది. ఇంకా హెల్త్ చెక్ ఉంది. హెల్త్ చెక్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇవ్వలేదు. హెల్త్ చెక్ అనే బ్లాక్ ఇది. ఈ బ్లాక్ లోపల ఇవన్నీ. సో చెక్ బ్లాక్ ఇది. ఈ బ్లాక్ లోపల ఎనేబుల్డ్ ఆల్రెడీ ట్రూనే ఉంటుంది, ఇంకా దాన్ని ఎనేబుల్ చేయాల్సిన అవసరం లేదు. హెల్తీ థ్రెషోల్డ్, ఎన్ని అటెంప్ట్స్ హెల్తీ అయితే హెల్తీ. హెల్తీ థ్రెషోల్డ్ మనం 2 ఇచ్చాం, అంటే కన్సిక్యూటివ్ గా 2 హెల్త్ అయితే హెల్తీ అనమాట. అలానే అన్హెల్తీ కూడా ఉంటుంది. అన్హెల్తీ థ్రెషోల్డ్ కన్సిక్యూటివ్ గా 2 ఫెయిల్ అయితే అది కూడా ఫెయిల్ అయినట్లే. ఓకే, అండ్ దెన్ టైం, ఎంత టైం లోపల రెస్పాన్స్ రావాలి? 5 seconds అనేది మాక్సిమం. యాక్చువల్లీ 5 seconds లోపల రెస్పాన్స్ రావాలి. ప్రోటోకాల్ HTTP. ఓకే, పోర్ట్ నంబర్ 8080. పాత్, మన పాత్ ఏంటి? /health. మ్యాచర్ ఏంటి? ఏ కోడ్స్ వస్తే మనకి సక్సెస్ అయినట్లు? 200 to 299. ఓకే, అండ్ ఫైనల్ గా ఇంటర్వెల్. ఇంటర్వెల్ ఎన్ని సెకండ్స్కి ఒకసారి జరగాలి? 10 secondsకి ఒకసారి. ఇది హెల్త్ చెక్. టార్గెట్ గ్రూప్ అంటే జస్ట్ నేమ్ ఇచ్చుకున్నాం, VPC ఇచ్చాం. బట్ దీంట్లోకి ఇన్స్టెన్సెస్ ని ఎవరు ప్లేస్ చేస్తారు? మెటో స్కేలింగ్ గ్రూప్ ప్లేస్ చేస్తుంది అనమాట. AWS లాంచ్ టెంప్లేట్ Terraform. ఓకే, చేసుకుంటున్నా. ఈ ఆప్షన్స్ అన్ని మనకు అవసరం లేదు. బ్యాకెండ్ లోకల్ డాట్ రిసోర్స్ నేమ్, ఇవన్నీ మన AMI లోనే వచ్చేస్తే. ఇమేజ్ ఐడి ఇంపార్టెంట్ కదా. AWS AMI ఫ్రమ్ ఇన్స్టెన్స్ డాట్ బ్యాకెండ్ డాట్ ID. అక్కడ వచ్చిన AMI ఐడిని ఇన్పుట్ గా ఇస్తున్నాం. ఓకే, ఇన్స్టెన్స్ షట్ డౌన్ బిహేవియర్, టర్మినేట్. ఓకే, ఆటో స్కేలింగ్ ఎప్పుడైనా తగ్గించింది అనుకోండి సర్వర్స్ ని, అప్పుడు
టర్మినేట్ చేస్తుంది ఆటోమేటిక్గా. ఇన్స్టెన్స్ టైప్, మీకు ఏ ఇన్స్టెన్స్ టైప్ని క్రియేట్ చేయాలి, t3.micro. కెర్నల్, కీ నేమ్ ఇవన్నీ లేవు మనకు, లైసెన్స్ లేదు, ఇది లేదు, మానిటరింగ్ అవసరం లేదు, పబ్లిక్ ఐపీ అడ్రస్ అవసరం లేదు. ప్లేస్మెంట్, ప్లేస్మెంట్ అనేది మనం ఆటో స్కేలింగ్ గ్రూప్లో ఇద్దాం. ఎక్కడ ప్లేస్ చేయాలనేది టార్గెట్ గ్రూప్లో ఇస్తున్నాగా. విపిసి సెక్యూరిటీ గ్రూప్ ఐడి ఏంటి, బ్యాక్ ఎండ్ సెక్యూరిటీ గ్రూప్ కదా, లోకల్ డాట్ బ్యాక్ ఎండ్ ఎస్జి ఐడి. ఓకే, బ్యాక్ ఎండ్ ఎస్జి ఐడి ఈక్వల్ టు డేటా డాట్ AWS SSM parameter dot backend SGID dot value. Local dot backend SGID. ఓకే, సో యూజర్ డేటా కూడా మనకేం లేదు. ట్యాగ్ స్పెసిఫికేషన్స్, మన ఇన్స్టెన్స్ కి ట్యాగ్స్ ఏమి ఉండాలనేది ఇక్కడ మనం ఇక్కడ ఇచ్చుకోవాలి. లోకల్ డాట్ రిసోర్స్ నేమ్, ఓకే. దట్స్ ఆల్. బట్ మనం కొత్తగా క్రియేట్ చేసిన ప్రతిసారి లాంచ్ టెంప్లెట్ అనేది కొత్త వర్షన్ వస్తుంది అనమాట. డిఫాల్ట్ వర్షన్ అంటే మీరు మనం ఏది ఇచ్చింటే అది. సో ఇక్కడ వర్షన్స్ కూడా ఉన్నాయి మనకు. అప్డేట్ డిఫాల్ట్ వర్షన్, అప్డేట్ డిఫాల్ట్ వర్షన్ ట్రూ ఇచ్చామంటే ఏమవుతుందంటే మీరు కొత్తగా రిలీజ్కి వెళ్ళిన ప్రతిసారి ఆ వర్షన్ తీసుకుంటుంది అనమాట. ఈ వర్షన్ వచ్చేసి డిఫాల్ట్ గా తీసుకుంటుంది. సో లాంచ్ టెంప్లెట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, డేటా స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ చేయాలి. సో ఈ రోజు సెషన్ ఒక 10 minutes ఎక్స్టెండ్ చేద్దాం, మళ్ళీ ఇది పెండింగ్ లాగా పడిపోతుంది. మళ్ళీ ఫ్రంట్ ఎండ్ కూడా ఇలానే చేస్తాం కాబట్టి అప్పుడు మీకు అది రివిజన్ లానే ఉంటుంది. విత్ లేటెస్ట్ వర్షన్ ఆఫ్ లాంచ్ టెంప్లెట్. ఓకే, ఈ రెండు మనం మిక్స్ చేద్దాం. బ్యాక్ ఎండ్ లోకల్ డాట్ రిసోర్స్ ని మినిమం మాక్సిమం 10 ఇస్తున్నా, మినిమం 2 ఇస్తున్నా. హెల్త్ చెక్ గ్రేస్ పీరియడ్ 60 seconds లోపల అది హెల్త్ చెక్ చేసుకోవాలి. హెల్త్ చెక్ టైప్ లోడ్ బ్యాలెన్సర్ హెల్త్ చెక్ చేస్తుంది. డిజైర్డ్ కెపాసిటీ కూడా 2, అంటే ప్రెసెంట్ 2, మినిమం కూడా 2, ఇంకా మాక్సిమం 10 వరకు వెళ్ళొచ్చు. ఫోర్స్ డిలీట్, అంటే ఫోర్స్ డిలీట్ allows deleting the auto scaling group without waiting for all instances in the pool to terminate. You can force even if it is in the process. So ఇది మనకు వద్దు. So I'm removing this. ప్లేస్మెంట్ గ్రూప్ మనం ఏం చేసుకోలేదు. And then launch configuration.
రిఫ్రెష్ ఈ స్టేట్ లాంచ్ కాన్ఫిగరేషన్ అనేది ఓల్డ్ మెథడ్ అన్నమాట. సో అక్కడ a refresh will always be triggered by change in any launch configuration launch template. సో మనం లాంచ్ టెంప్లెట్ యూజ్ చేయాలి. లాంచ్ కాన్ఫిగరేషన్ అనేది ప్రీవియస్ ఓల్డ్, అది AWS కూడా దాన్ని రికమెండ్ చేయదు. సో వీ హ్యావ్ టు యూస్ లాంచ్ టెంప్లెట్. లాంచ్ టెంప్లెట్ ఆప్షన్ ఇక్కడే ఉంటుంది చూడండి. AWS launch template డాట్ బ్యాక్ఎండ్ డాట్ ఐడి అండ్ వర్షన్ వచ్చేసి లేటెస్ట్ వర్షన్. VPC జోన్ ఐడెంటిఫైయర్, సబ్నెట్స్. సో సబ్నెట్స్ వచ్చేసి మనం లోకల్ డాట్ ప్రైవేట్ సబ్నెట్ ఐడీస్. ప్రైవేట్ సబ్నెట్ ఐడి ఉంది. ఐఎమ్ గోయింగ్ టు గెట్ ప్రైవేట్ సబ్నెట్ ఐడీస్ ఆల్సో. ఓకే, రెండు ఇస్తున్నాం మనం. లోకల్ డాట్ ప్రైవేట్ సబ్నెట్ ఐడీస్. ఇన్స్టెన్స్ మెయింటెనెన్స్ పాలసీ ఏం అవసరం లేదు, మనం ఏం సెలెక్ట్ చేసుకోలేదు. లైఫ్ సైకిల్ హుక్ ఇది కూడా అవసరం లేదు. దట్స్ ఆల్ యాక్చువల్లీ. ఇన్స్టెన్స్ రిఫ్రెష్ అనేది ఏంటంటే రోలింగ్ అప్డేట్ డిస్కస్ చేశాం కదా నిన్న. అంటే కొత్త ఇన్స్టెన్సెస్ ని క్రియేట్ చేసేటప్పుడు పాతది ఒకటి డిలీట్ చేసుకుంటూ కొత్తది క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. సో దిస్ ఇస్ కాల్డ్ ఇన్స్టెన్స్ రిఫ్రెష్ అనమాట. మీరు కొత్త రిలీజ్కి వెళ్ళినప్పుడు ఈ ఇన్స్టెన్స్ రిఫ్రెష్ ని కూడా కాన్ఫిగర్ చేసుకోవాలి. రోలింగ్ అప్డేట్, ఓకే, స్ట్రాటజీ రోలింగ్ అప్డేట్, ప్రిఫరెన్సెస్ అట్లీస్ట్ 50% వచ్చేసి హెల్తీగా ఉండాలి. ట్రిగ్గర్స్, ఏం ట్రిగ్గర్ చేయాలి దీన్ని, ఇన్స్టెన్స్ రిఫ్రెష్ అనేది కూడా ఇక్కడ ఉంటుంది. ఏం ట్రిగ్గర్ చేయాలి దీంట్లో చూసి చెప్పండి ఒకసారి మా దాన్ని. ట్రిగ్గర్స్ లో మనం ఏది ట్రిగ్గర్ చేస్తున్నాం, ఇన్స్టెన్స్ రిఫ్రెష్. లాంచ్ టెంప్లేట్ కానీ చేంజ్ అయింది అంటే మన ఇన్స్టెన్సెస్ ట్రిగ్గర్ అవ్వాలి. లాంచ్ టెంప్లేట్ చేంజ్ అయిందంటే మీనింగ్ ఏంటి, AMI చేంజ్ అయిందని కదా. AMI చేంజ్ అయిన ప్రతిసారి మన లాంచ్ టెంప్లేట్ ని కూడా చేంజెస్ చేస్తాం. ఓకే, సో లాంచ్ టెంప్లేట్ చేంజ్ అయిన ప్రతిసారి ఆటో స్కేలింగ్ గ్రూప్ ట్రిగ్గర్ అవ్వాలి, పాత డిలీట్ అయిపోయి కొత్తవి రావాలి. సో ఈ ట్యాగ్స్ అనేది మనకు మామూలుగా లేదు, ఇక్కడ ట్యాగ్స్ అనేది లేదు. ఆటో స్కేలింగ్ లో మనం ఇండివిజువల్ గా ఇచ్చుకోవాలి ట్యాగ్స్. ఒక్కొక్క ట్యాగ్ ఇవ్వాలి. ఇక్కడ ట్యాగ్ నేమ్, లోకల్ డాట్ రిసోర్స్ నేమ్. టైమ్ ఆఫ్ డిలీట్ 15 minutes అంటే ఏంటి అంటే 15 minutes లోపల మన ఇన్స్టెన్స్ కానీ అప్లోకి రాకపోతే అది డిలీట్ చేస్తుంది అనమాట. డిఫాల్ట్ 10 minutes కి మనం 5 minutes ఇద్దాం. ఓకే, ఇన్స్టెన్స్ ని ట్రిగ్గర్ చేస్తుంది, 10 minutes టైం ఇస్తుంది అప్లోకి రావడానికి. 10 minutes లోపల రాకపోతే మనది డిలీట్ చేస్తుంది అనమాట.
ఇంకా మనకు కావాల్సిన ఏమైనా ఉంటే ట్యాక్స్ ఇలా ఇచ్చుకోవాలి. ఒకేసారి ఇవ్వడానికి లేదు ఇక్కడ. ఎక్స్పెన్స్ టెరాఫార్మ్ ప్రూ ఎన్విరాన్మెంట్ డెవ్ అలా. దిస్ ఇస్ ఆటో స్కేలింగ్ గ్రూప్. ఆటో స్కేలింగ్ గ్రూప్ అయిపోయాక నెక్స్ట్ లిజనర్ రూల్ కాన్ఫిగర్ చేయాలి. ఏఎల్బి లిజనర్ రూల్ టెరాఫార్మ్. మన ఆటో స్కేలింగ్ గ్రూప్ కి టార్గెట్ గ్రూప్ ఇచ్చామా? ఏ టార్గెట్ గ్రూప్ లో లాంచ్ చేయాలని? ఫుల్ ఎగ్జాంపుల్ ఇవ్వరు. టార్గెట్ గ్రూప్ ఏఆర్ఎన్స్ అంటే ఏ టార్గెట్ గ్రూప్ లో మనది లాంచ్ చేయాలి అనేది. AWS target group dot backend dot ARN. సో ఇదేంటి? సెట్ అంటే ఇట్స్ లైక్ లిస్ట్. ఈ ఆప్షన్స్ ఎలా గుర్తుంటాయని మీరు అడగొచ్చు, బట్ ప్రాక్టీస్ చేసే కొద్దీ గుర్తుంటాయి. ఇంకా ఫైనల్ గా రూల్. AWS లిజనర్ రూల్ బ్యాక్ ఎండ్ లిజనర్ ARN ఇద్దాం. ప్రియారిటీ 10 ఇస్తున్నా. యాక్షన్ ఫార్వర్డ్ AWS LB టార్గెట్ గ్రూప్ డాట్ backend డాట్ ARN. కండిషన్ మనది పాత్ కాదు, మనది హోస్ట్. backend డాట్ యాప్ హైఫన్ where డాట్ ఎన్విరాన్మెంట్ ఉన్నాయి కదా మన వేరియబుల్స్. డాట్ TAWS82s డాట్ ఆన్లైన్ వేరియబుల్ డొమైన్ నేమ్ డిఫాల్ట్ ఈక్వల్ టు TAWS82s డాట్ ఆన్లైన్. where డాట్ డొమైన్ నేమ్. ఓకే, సో ఎవరైనా మన ఇలా హిట్ చేశారంటే బ్రౌజర్లో అది మన బ్యాక్ ఎండ్కి వెళ్తుంది. బట్ ఇక్కడ లిజనర్ ARN కూడా మనకి కావాలి. లిజనర్ ARN ఎక్కడుంది? ఇక్కడ ఉంది, యాప్ ALBలో. ఈ లిజనర్ ARN ని మనం స్టోర్ చేయాలి పారామీటర్స్ లో. సో పారామీటర్స్ సింటాక్స్ parameters dot here map ALB listener ARN. ఓకే, ఈ నేమ్ తో సేవ్ చేస్తున్నా. ఇది ఎలా వస్తుంది? ALB listener dot http డాట్ ARN. సో ఇప్పుడు ఇదే నేమ్ తో నేను అక్కడ రెఫర్ చేయాలి.
data.aws ssm parameter dot app alp listener arn dot value. ఓకే, సో ఇప్పుడు టెరాఫామ్ ఏం చేస్తుందంటే మనం ముందు క్రియేట్ చేసిన ఇన్స్టెన్స్ ఉందా, డిలీట్ అయిపోయిందా, ఇది డిలీట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు నేను టెరాఫామ్ అప్లై ఇస్తానంటే మీనింగ్ ఏంటి, కొత్త రిలీజ్కి వెళ్తున్నా నేను. టెరాఫామ్ అప్లై అనేది ఊరుకునే రన్ చేయం. మీరు ఎప్పుడైతే కొత్త రిలీజ్కి వెళ్ళాలనుకుంటున్నారో అప్పుడు మాత్రమే రన్ చేయాలి. అదే ఫైండ్ అవుట్ చేయలేదు, కంప్లీట్ చేయలేదు కదా. చూడండి వార్నింగ్, లాంచ్ టెంప్లెట్స్ ఆల్వేస్ ట్రిగ్గర్స్ అండ్ ఇన్స్టెన్స్ రిఫ్రెష్. మనకు కావాల్సింది అదే. కొత్తగా ఏఎంఐ క్రియేట్ అయిన ప్రతిసారి లాంచ్ టెంప్లెట్ కొత్త వర్షన్ రావాలి. లాంచ్ టెంప్లెట్ కొత్త వర్షన్ వచ్చినప్పుడు ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది రిఫ్రెష్ అవ్వాలి. the 60 backend Terraform plan. ఇప్పుడు ఏం చెప్తుంది, 8 to add, 2 to destroy. null resource backend ఇది మళ్ళీ క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ షోయింగ్ as force to replace. ఒకసారి మీరు పైన నుంచి వస్తే దిస్ ఈస్ లైక్ న్యూ రిలీజ్. ఇది ఎవరో డిలీట్ చేశారు, AWS instance డాట్ బ్యాక్ ఎండ్. సో అందుకని ఇది మళ్ళీ క్రియేట్ చేయాలన్నమాట. మళ్ళీ ఏఎంఐని క్రియేట్ చేస్తుంది. ఏఎంఐని క్రియేట్ చేశాక ఆటో స్కేలింగ్ గ్రూప్ ని కూడా క్రియేట్ చేస్తుంది. దాంతో పాటు స్టాప్ చేస్తుంది ఇది ఇన్స్టెన్స్ క్రియేషన్. లాంచ్ టెంప్లెట్ క్రియేట్ అవుతుంది, కొత్త వర్షన్ యాక్చువల్లీ. అండ్ లిజనర్ రూల్, ఇప్పుడు మనం కొత్తగా ఇవన్నీ చేస్తున్నాం. సో ఇప్పుడు మీరు టెరాఫామ్ అప్లై కొడితే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ప్రతి రిలీజ్ కి ఈ ప్రాసెస్ మొత్తం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేసింది అండ్ దెన్ లిజనర్ రూల్ క్రియేట్ చేసింది. వీటికి ఏం డిపెండెన్సీ లేదు కాబట్టి. ఓకే, ఇప్పుడు చూడండి ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తుంది. ఐ నీడ్ టు స్విచ్ ఆన్. అంటే ఇంక ఇది అవుతుంది, నేను మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను నెక్స్ట్ డే. బట్ ఈ లోడ్ బ్యాలెన్సింగ్, ఆటో స్కేలింగ్, దిస్ ఇస్ హౌ వి డూ. లెట్ us have few questions. ఆటో స్కేలింగ్ పాలసీ ఒక్కటి ఉంది, అది మళ్ళీ మనం మండే సెషన్ లో చూద్దాం. లక్ష్మణ్. శివ గారు, ఈ అవుట్పుట్ మనం రీడైరెక్ట్ ఏమైనా చేసి స్టెప్ బై స్టెప్ జస్ట్ ఏమైనా చూసుకోవడానికి రీడైరెక్ట్ చేసుకోవచ్చు ఇట్లా కన్సోల్ మీద వస్తున్న అవుట్పుట్.
చేసుకోవచ్చు. టిఎఫ్ లాగ్ అనేది ఒకటి ఉంటుంది. టిఎఫ్ లాగ్ ని కాన్ఫిగర్ చేశారంటే అది మొత్తం ఆ ఫైల్లోకి పంపిస్తుంది. మనం షెల్ స్క్రిప్టింగ్ లో లాగ్స్ ఎలా అయితే చేసామో అదే అదే టెరాఫార్మ్ అవుట్పుట్ లాగ్ TF_log అనే ఒక వేరియబుల్ ఉంటుంది. టెరాఫార్మ్ లాగ్ ఇంటూ ఫైల్. సో ఇది కానీ మీరు ఎన్విరాన్మెంట్ వేరియబుల్ లో సెట్ చేసి ఆ పాత్ ఇచ్చారంటే సో అది ఆటోమేటిక్ గా మీ టెరాఫార్మ్ అవుట్పుట్ అంతా అక్కడ పంపిస్తుంది. ఓకే ఓకే. అప్పుడు ఏంటంటే మనం సీక్వెన్స్ ఫ్లో చూసుకుంటూ చూడొచ్చు కదా, అందుకని. ఈ లాగ్ పాత్ అనేది మీరు ఇట్లా ఇచ్చుకోవాలి. ఓకే. ఇది మనం సో ఎలా ఉంది ఇది టోటల్ గా ఈ ఆటో స్కేలింగ్ లోడ్ బ్యాలెన్సింగ్ అంతా? ఎవ్రీథింగ్ ఫైన్ అండి. కాస్త ఏంటంటే మనం కాస్త బాగా ప్రాక్టీస్ చేసి తప్పితే కాస్త ఫ్లోలోకి పడము అన్నట్టు అనిపించింది నాకు. ఏంటంటే క్లమ్జీగా ఉంది. ఇప్పుడు దీనిపైన చెప్పేటప్పుడు మటుకు బాగా ఆబ్వియస్లీ అలానే ఉంటుంది. ఎందుకంటే దీనిపైన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు. మీరు మీ ప్రాజెక్ట్ లో లోడ్ బ్యాలెన్సింగ్ ఎలా సెట్ చేశారు, ఆటో స్కేలింగ్ ఎలా సెట్ చేశారు. ఒకవేళ వాళ్ళు అడగకపోయినా మనమే కల్పించుకొని మరీ చెప్పొచ్చు. అవును. ఓకే. సో రీసెంట్ గా మీరు ఏం చేశారు అంటే, సో మా ప్రాజెక్ట్ లో విఎమ్స్ ఉన్నాయి, ఇంతకు ముందు అవి స్టాటిక్ గా ఉన్నాయి. సో దాన్ని నేను డైనమిక్ గా మార్చాను. ట్రాఫిక్ వచ్చిన ప్రతిసారి మొత్తం ఆటోమేటిక్ గా స్కేల్ అయ్యేలాగా నేను ఆటో స్కేలింగ్ సెట్ చేశాను అని చెప్పొచ్చు. ఓకే. సో ఇంతకు ముందు లోడ్ బ్యాలెన్సర్స్ లో కొన్ని ఇష్యూస్ ఉండేవి. సో ఆ ఇష్యూస్ ని నేను ఈ మధ్య ఫిక్స్ చేశాను. ప్రాపర్ రూల్స్ ఇచ్చాను, సెక్యూరిటీ గ్రూప్స్ అన్నిటిని ఫిక్స్ చేశాము, టైట్ గా చేశాము. సో ఇలాంటివన్నీ వాళ్ళు అడిగినా అడగకపోయినా కల్పించుకొని మనమే చెప్పాలి ఎక్కడో దగ్గర. అడుగుతారు కదా, మీరు రీసెంట్ గా ఫేస్ చేసిన ఇష్యూస్ ఏంటి, మీరు రీసెంట్ గా ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, మీరు రీసెంట్ గా చేసిన ఒక కొత్త ఇంప్లిమెంటేషన్ ఏంటి, ఇలాంటివన్నీ అడిగినప్పుడు మనం కల్పించుకొని మరీ చెప్పాలన్నమాట. ఓకే ఓకే. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్తే బాగుంటుంది. ఒకవేళ మీకు ప్రాక్టీస్ లో పూర్తిగా మీరు చేయలేకపోయినా సెషన్స్ మాత్రం 1 or 2 times చూడండి. మీకు అర్థమవుతుంది లిజనర్ అంటే ఏంటో, రూల్ అంటే ఏంటో, లాంచ్ టెంప్లెట్ అంటే ఏంటి, ఆటో స్కేలింగ్ గ్రూప్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు అర్థమయ్యే ఉండి ఉంటుంది ఇప్పటికి ఆల్రెడీ. బట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు అట్లీస్ట్ నేను రాసిన కోడ్ ని కాపీ చేసి చేంజెస్ చేసుకుంటూ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అది మీరు ఒకసారి ఇంప్లిమెంట్ చేస్తారా ఇది? మన ఏది? టెరాఫార్మ్ అవుట్పుట్ ని క్యాప్చర్ చేయటం అది రేపు ఏమైనా చూపించగలరా? అది మీరు ఒకసారి చూడండి, అది సింపుల్. అది అలా జస్ట్ వేరియబుల్ ఇవ్వండి, అది ఇచ్చి చూడండి. రిసోర్సెస్ చాలా ఉన్నాయి. కొన్ని ఇలాంటి మీకు వచ్చినప్పుడు చాట్‌జీపీటీలో సెర్చ్ చేయడం, ఏదో ఒకటి చేయడం ద్వారా మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఒకరి కోసం మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే, షూర్. థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్. చంద్రశేఖర్. నో ప్రాబ్లం. మళ్ళీ నేను ఇదే చేస్తాను, ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్ కూడా చేయాలి కాబట్టి. సో అక్కడ కూడా మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది, మళ్ళీ సేమ్ ప్రొసీజర్, మళ్ళీ లోడ్ బ్యాలెన్సర్, మళ్ళీ లిజనర్, మళ్ళీ రూల్, మళ్ళీ టార్గెట్ గ్రూప్, మళ్ళీ ఆటో స్కేలింగ్ గ్రూప్, ఇవన్నీ. చంద్రశేఖర్. హాయ్ శివ. యాక్చువల్లీ ఏఎంఐ రిఫ్రెష్ చేసేటప్పుడు, ఇప్పుడు ప్రొడక్షన్ సర్వర్ లో ఏఎంఐ రిఫ్రెష్ చేసేటప్పుడు ప్రజెంట్ ఉన్న సర్వర్ ని అలానే ఉంచి ఆటో స్కేలింగ్ అయ్యి సర్వర్స్ మీద ఏఎంఐ రిఫ్రెష్ అవుతుందా, ఎలా అవుతుంది అన్నట్టు? ఇప్పుడు ప్రెసెంట్ ఉండే సర్వర్స్ రన్నింగ్ లోనే ఉంటాయి. ఓకే. ఒక కొత్త సర్వర్ అనేది వచ్చింది అనుకోండి, కొత్త ఏఎంఐ తో, ఓకే, ఒకటి పాతది డిలీట్ అవుతుంది. ఓకే. అంటే నెక్స్ట్ సెకండ్ వచ్చింది అనుకోండి, సెకండ్ ఓల్డ్ డిలీట్ అవుతుంది. ఓకే. అంటే ఫస్ట్ ఇన్స్టాల్ అయిపోయి అది అప్ అయిపోయిన తర్వాత సర్వీసెస్ అన్ని A to Z అప్ అయిపోయిన తర్వాత ఎగ్జిస్టింగ్ అయిన ప్రొడక్షన్ సర్వర్ అనేది డిలీట్ అయిపోయి ఇది లైవ్ లోకి వచ్చేస్తుంది. ఎస్, యాక్చువల్ గా డౌన్ టైం అనేది ఉండదు ఈ ప్రొసీజర్ లో, కానీ స్టిల్ మనం డౌన్ టైం తీసుకుంటాం. విఎమ్స్ కాబట్టి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి మనం డౌన్ టైం అనౌన్స్ చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ యాక్చువల్ గా అయితే డౌన్ టైం ఉండదు. ఓకే, థ్యాంక్ యూ. వెంకట సాయి తేజ్.
హలో సో ఇది ఎంత ఇప్పుడు సో మేము ఎప్పుడు చేసామంటే డాకర్ క్యూబర్నెటిస్ ఉంది కదా మనం VMs కి ఎందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు కొన్ని బిగ్ డేటా అప్లికేషన్స్ ని మనం డాకర్ క్యూబర్నెటిస్ లో రన్ చేయలేం కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ లో ఇలా ఈ ప్రొసీజర్లు వెళ్ళామన్నమాట మేము ఒకసారి. యా వెంకట సాయి తేజ్. సార్ యా చెప్పండి. హలో సార్ మనం ఈ లైక్ లోడ్ బ్యాలెన్సర్ అని హలో హలో వినిపిస్తుంది చెప్పండి. వినిపిస్తుంది సార్ వినిపిస్తుంది. సార్ సార్ ఇప్పుడు ఈ లోడ్ బ్యాలెన్సర్స్ అనేవి మనం అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అని నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అని ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తాం సార్ అది? అది వస్తుంది నెక్స్ట్ టాపిక్. అండ్ ఓకే సార్, ఇప్పుడు మనం ఈ ఆటో స్కేలింగ్ లో లైక్ రోలింగ్ అప్డేట్ అని చెప్పారు కదా, అంటే ఎట్లా సార్? లైక్ ఇప్పుడు సపోజ్ డౌన్ టైం ఉన్నప్పుడు మనకి ఒకేసారి ఇన్స్టెన్స్ ఇట్లా డౌన్ అయ్యి క్రియేట్ అవుతాయా, లేకపోతే 1 by 1 అట్లా క్రియేట్ అవుతాయి? 1 by 1 నిన్న సెషన్ లో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాను కదా. ఓకే 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 1 by 1 ఓకే ఓకే సార్ రోలింగ్ అంటే ఏంటి, ఒకటి రోల్ అవుతూ ఒకటి డిలీట్ అవ్వడం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. యా నిన్ననే చెప్పాను, ఇప్పుడు ఇందాక కూడా రిపీట్ చేశాను. ఓకే నేను చూడలేదు సార్, సారీ. సార్ చూడండి. సో ఈ ఓవరాల్ గా మీరు అర్థం చేసుకోండి, అసలు లిజనర్స్, రోల్స్, ఆటో స్కేలింగ్, లాంచ్ టెంప్లెట్స్ ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటే ఇంటర్వ్యూకి బాగా కాన్ఫిడెంట్ గా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకే సార్. దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ టుమారో.